వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం మూక పంచశతి ఆర్యాశతకం చెప్పుకుంటూ ఉన్నామమ్మా. అయితే నేటి పారాయణ పరంగా మనం 31వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారిది. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితాం కాంతాం చిన్మయ కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. 31వ శ్లోకమమ్మ. వీక్షే మహి కాంచీపురే విపులస్తన కలసగరిమ పరవసితం విద్రుమ సహచర దేహం విభ్రమ సమవాయ సారసం నాహం. పెద్ద కుండల లాంటి స్తనాల బరువుతో ప్రకాశించేది, విలాసాల సమూహానికి సారంగా ఉన్నది, ఎర్రని పగడాల లాంటి శరీర వర్ణంతో వెలుగొందేది అయిన కామాక్షీదేవిని కాంచీనగరంలో చూస్తాను. కురువింద గోత్రగాత్రం కులచరం కమపి నౌమి కంపాయాః స్థూలం కషకుచకుంభం కుసుమాయుధ వీర్య సారసంరంభం. ఒకదానితో ఒకటి ఒరుసుకుపోయినట్లు ఉన్న కుండల లాంటి స్తనాలు కలిగినది, కురువింద మణిగోత్రంలో పుట్టినట్లు ఎర్రని శరీర వర్ణంతో ప్రకాశించేది, పంపానదీ తీరంలో సంచరించేది అయిన ఒకానొక మన్మధుడి వీర్యసార సంరంభాన్ని అనగా కామాక్షీదేవిని నమస్కరిస్తాను. కుట్మలిత కుచకిశోరైః కురువాణైః కాంచిదేశ సౌహార్దం కుంకుమసోణైర్నిచితం కుశలపథం శంభు సుకృత సంభారైః. కాంచీ ప్రదేశంతో మైత్రిని చేస్తున్నది, కుంకుమలాంటి ఎర్రనైన శరీరం కలిగినది, మొగ్గ తొడిగిన చిన్న కుచములు కలిగినది అయిన శివుని పుణ్యఫలాల గొప్పతనం, ఒక మంగళకరమైన మార్గం కామాక్షిదేవిగా నిండి ఉన్నది. మంగళకరమైన మార్గం ఏమిటి? ఆ మార్గమే కామాక్షీదేవి అన్నట్లుగా. అంకిత కచేన కేనచిత్
अन्धं करणौषधेन कमलानाम् अन्तःपुरेण सिंहोः अलं क्रिया कापि कल्प्यते काञ्च्याम्. కమలాలకి గుడ్డితనాన్ని అంటే ముడుచుకుపోయేలా చేసేదన్నమాట. కమలాలకు గుడ్డితనాన్ని కలిగించే ఔషధాన్ని తన తల వెంట్రుకలపైన ధరించినది. అంటే ఏమిటి? కమలాలకి గుడ్డితనాన్ని కలిగించే ఔషధం ఎవరు? చంద్రుడు. శివుడికి పురమైనది అయిన ఆ కామాక్షీదేవి చేత కాంచీనగరంలో ఒకానొక అలంకారం కల్పించబడుతోంది. అనగా అమ్మవారు కాంచీనగరానికి ఒక మణిభూషణంలా, అలంకారంలా ఉందని భావం. ఉరరీకరోమి సంతతం ఊష్మళఫాలేన లాలితం పుంసా ఉపకంపముచితఖేళనం ఊర్వీధరవంశ సంపదున్మేషం. పర్వతరాజైన హిమవంతుడి వంశ సంపద వికాసానికి కారణమైనది ఫాలభాగంలో అగ్నిజ్వాలలు కలిగిన పరమేశ్వరుడి చేత ఎల్లప్పుడూ లాలించబడేది, కంపానది సమీపంలో ఆటలాడుకునేది అయిన కామాక్షీదేవిని అంగీకరిస్తాను. అంకురితస్తనకోరక మంకాలంకారమేకచూతపతేః ఆలోకే మహికోమలం ఆగమసంలాపసారయాథార్థ్యం. అంకురితస్తనకోరకం అంకాలంకారమేకచూతపతేః ఆలోకే మహికోమలం ఆగమసంలాపసారయాథార్థ్యం. ఏకాంబరేశ్వరుడి తొడలకు అలంకారమైనది, అంకురించిన మొగ్గలు గల మృదువైన స్తనాలు కలిగినది, ఆగమాల సంలాప సారభూతంగా కీర్తించబడినది అయిన ఒకదానిని అనగా కామాక్షీదేవిని చూచెదనుగాక. శ్రీమాత్రే నమః. కుంజిత కరుణముదంచిత సింజితమణికాంచి కిమపి కాంచీపురే మంజరితమృదులహాసం పింజరతనురుచి పినాకి మూలధనం. రాశిగా చేయబడిన దయాస్వరూపిణి, ఎక్కువ ధ్వని చేస్తున్న మణిమయ కింకిణులు గల నడుము భాగం కలిగినది, పూలగుత్తిలాగా ముద్దగా నవ్వేది, పింజర రంగు అంటే ఎర్రని రంగు గల శరీరంతో ప్రకాశించేది అయిన ఒకానొక శివుడి మూలధనం కామాక్షీదేవి కాంచీపురంలో ఉన్నది. లోల హృదయోస్మి శంభోః లోచనయుగళేన లేహ్యమానాయాం లాలిత పరమశివాయాం లావణ్యామృతతరంగమాలాయాం. పరమశివుని చేత ప్రేమగా లాలించబడేది, ఆ శివుడి రెండు కళ్ళతో నాకబడుతున్న అనగా ఆస్వాదించబడుతున్న సౌందర్యం అనే తరంగాల మాలగా ఉన్నది అయిన కామాక్షీదేవి మీద నా హృదయంలో ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాను. మధుకర సహచర చికురైః మదనాగమ సమయ దీక్షిత కటాక్షైః మండిత కంపాతీరైః మంగళకందైర్మమాస్తు సారూప్యం. మదించిన నల్లని తుమ్మెదల లాంటి ముంగురులు కలిగినది, మన్మథాగమ సమయదీక్ష కటాక్షాలు కలిగినది, కంపాతీరాన ప్రకాశించేది, సకల శుభమంగళాలకు ఆలవాలమైనది అయిన కామాక్షీదేవితో
నాకు సమాన రూపం కలుగుగాక అనగా అమ్మవారితో తనకు సారూప్యముక్తి కలగాలని కవి కోరిక. అంటే ఇప్పుడు సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అని 4 రకాలుగా మనం ముక్తి స్థానాలని చెప్పుకుంటూ ఉంటాం. సామీప్యం అంటే ఏ భగవంతుడిని, ఏ దేవతారాధన అయితే మనం చేస్తూ ఉంటామో, ఆ యొక్క దేవతకి సా సమీపంలో అంటే దగ్గరలో మనం ఉండేటట్టుగా అదొక కోరిక. అదొక ముక్తి. తర్వాత సామీప్యం. సారూప్యం. సారూప్యం అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణగా మనం ఇప్పుడు ఏదైనా ఉపాసకులని, దేవాలయాల్లో అర్చక స్వాములని కూడా మనం గమనిస్తే నిజ భక్తితోనూ, పూర్తి అంకిత భావనతోనూ చేసేవారి ముఖంలో వారు ఏ దేవతనైతే ఆరాధిస్తూ ఉంటారో, ఆ దేవతకు సంబంధించినటువంటి రూప లక్షణాలను మనం గుర్తించవచ్చు కదా! అట్లా ఆ దేవతతో సారూప్యం అంటే సమాన రూపాన్ని పొందడం అన్నమాట. అది ఒక రకం. ఏం చెప్పుకున్నాం? సామీప్యం, సారూప్యం. సాలోక్యం అంటే వారు ఉండేటువంటి స్థానంలోకి మనం గూడా వెళ్ళటం. అంటే ఇప్పుడు విష్ణు ఆరాధన చేశాం సపోజ్. మనము ఈ యొక్క దేహాన్ని పరిత్యజించిన అనంతరం ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళామే అనుకో, అదేమిటది? సాలోక్యం అన్నమాట. ఆ తర్వాత సాయుజ్యం. సాయుజ్యం అంటే ఇహ పూర్తిగా ఆ యొక్క దేవతలో మనం ఐక్యమైపోవడమే. అట్లా ఇక్కడ మూకశంకరుల వారు ఏమని అడుగుతున్నారు అంటే, సారూప్యముక్తి కలగాలని కోరుకుంటున్నారుట. అది. అంటే అమ్మవారి రూపంతో సమానమైనటువంటి రూపురేఖలు పొందడానికని ఆకాంక్షిస్తున్నారు. అట్లా. మదనారవిందవక్షో వామాంకతటీవ సంవదీభూత పురుషత్రితయే త్రేధా పురంధ్రీరూపా త్వమేవ కామాక్షి. అమ్మా కామాక్షి, నీవే ముగ్గురు పురుషుల అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముఖకమల, వక్షస్థల, వామాంక భాగములో అనగా బ్రహ్మదేవుని ముఖంలో సరస్వతీదేవిగా, విష్ణుమూర్తి వక్షస్థలంలో లక్ష్మీదేవిగా, పరమేశ్వరుని ఎడమ తొడ మీద పార్వతీదేవిగా 3 రకాలైనటువంటి స్త్రీ రూపాలని ధరించియున్నావు. బాధాకరీం భవాబ్ధేః ఆధారాద్యంబుజేషు విచరంతీం ఆధారీకృతకాంచీం బోధామృతవీచిమేవ విమృశామః. సంసారమనే సముద్రానికి బాధ కలిగించేది అనగా నాశనం చేసేది ఆధార కమలం, మూలాధార కమలం అనే చక్రంలో సంచరించేది అంటే బాగా తిరిగేది అన్నట్లుగా. కాంచీనగరాన్ని ఆధారంగా చేసుకున్నది అయిన జ్ఞానామృత తరంగాన్ని కామాక్షీదేవిని తలుచుకుంటాను. కలయామ్యంతస్య శిధర కలయాంకితమౌళిమమలచిద్వలయాం అలయామాగమపీఠీ నిలయాం వలయాంకసుందరీమంబాం. అందమైన చంద్రకళను తల మీద చిహ్నంగా ధరించినది, శుద్ధ చైతన్యంతో చుట్టబడినది, నాశనం అనేది లేని ఆగమాల పీఠికలలో నివసించేది, వలయాంకుడైన శివుడికి సుందరి అంటే శివుడికి సుందరి అంటే భార్య అన్నట్లుగా శివుని భార్య,
శివునికి భార్య అయినటువంటి తల్లి కామాక్షీదేవిని నా మనస్సులో ధ్యానిస్తాను. सर्वादि परम साधक गुरुवानीताय कामपीठजुषे सरुवाकृतये सोणिम గరువాయ సమర్ప్యతే హృదయం. పరమేశ్వరుడి లాంటి పరమ సాధక గురువుల చేత భూలోకానికి తేబడినది, కామపీఠాన్ని ఆశ్రయంగా పొందినది, అన్ని ఆకృతులు కలిగినది, గర్వమనే ఎరుపు రంగుతో ప్రకాశించేది అయిన కామాక్షీదేవికి నా మనస్సు సమర్పించబడుతోంది అని. సమయా సాంధ్యమయూఖైః సమయా బుద్ధ్యా సదైవ శీలితయా ఉమయా కాంచీరతయా నమయా లభ్యేత కింతు తాదాత్మ్యం. కాంచీనగరం మీద ఎంతో ప్రీతి కలిగినది, సంధ్యా సమయంలో వెలువడే కిరణాలతో సమాన కాంతి కలిగినది, సమయాదేవి అనే బుద్ధితో ఎప్పుడూ ధ్యానించబడేది అయిన కామాక్షీదేవితో నాకు తాదాత్మ్య స్థితి ఎందుకు లభించడం లేదు? జంతోస్తవ పద పూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సుభం భ్రమేతి శిలా. ఓ కామాక్షీదేవి, నీ పాదాలు పూజించి ఆ సంతోషంతో సంచరించే జీవులకి సంసార బంధాలు కలిగినట్లయితే అది సముద్ర జలాలలో రాయి తిరుగుతున్నట్లే అవుతుంది. అనగా కామాక్షీదేవిని పూజించే వారికి సంసార బంధాలు కలగవు అని భావం. అది ఈ రకంగా మనం 31వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు చెప్పుకున్నామమ్మా. మరి మనం కామాక్షి అమ్మవారి మహిమని సూచించేటువంటి ఒక కథాంశాన్ని కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించిన కథాంశం అమ్మా ఇది. వారి మహిమకు సంబంధించినటువంటి అంశం. కలియుగ ఋష్య శృంగులు స్వామివారు అన్నట్లుగా ఏమిటి అంటే 1960వ సంవత్సరం మే నెల స్వామి మధురై సమీపాన ఇలయత్తాన్ గుడిలో మకాం చేస్తున్నారు. కుటుంబంతో సహా రామేశ్వర యాత్రకు మేము బయలుదేరాం. మేము అంటే నేను నడిచే దైవం అనేటువంటి పుస్తకాన్ని ఫాలో అవుతున్నామ్మా. ఆ రచయిత నీలం రాజు వెంకటశేషయ్య గారు అన్నమాట. వారు రామేశ్వర యాత్రకు బయలుదేరారుట. మధురలో మీనాక్షి అమ్మవారిని సేవించుకుని ఇలయత్తాన్ గుడికి మధ్యాహ్నానికి చేరుకున్నాం. ఆనాడే స్వామి జన్మ నక్షత్రం. ప్రచండంగా ఎండ కాస్తూ ఉన్నది. నాటి కోటి సెట్లు కట్టించిన అలవిమాలిన సత్రంలో స్వామి ఒక మూల, చీకట్లో బియ్యం బస్తాలు పేర్చి ఉన్న చోట బాచిపెట్లు పెట్టుకుని కూర్చుని ఉన్నారు. బ్యాస్పెట్లు వేసుకుని కూర్చుని ఉన్నారుట. భక్తులైనా ఎక్కువ మంది లేరు. కొందరు సువాసినులు పళ్ళు పూలు తెచ్చి స్వామికి సమర్పిస్తున్నారు. కొందరు హారతులు పడుతూ పాటలు పాడుతున్నారు. ఆ సత్రపు భవనం ఎంత పెద్దది అంటే బయట ఒకవేళ బాంబు వేసినా ఆ శబ్దం లోపలికి వినిపించదు. పాపం శమించుగాక. కొంతసేపు ఆ కార్యక్రమం కొనసాగింది. ఇంతలో వెలుపలి నుంచి వచ్చిన భక్తులను స్వామి అడిగారు అరవన్లో, బయట వర్షం కురుస్తున్నదా? భక్తులు, ఆహా కురుస్తున్నది. స్వామి, పెద్ద వర్షమా? భక్తులు, బ్రహ్మాండంగా కురుస్తున్నది. మేము సత్రానికి బయలుదేరి వచ్చేటప్పుడు ఎండలో మా తలలు మాడిపోయాయి, కాళ్ళు కాలిపోయాయి.
ముత్తైదువులు స్వామికి హారతులు పట్టే సమయానికి పిలిస్తే వచ్చినట్లు వచ్చింది అంత పెద్ద వర్షం ఆ మే నెల ఎండలో. అలాగే ఒకసారి స్వామి సూళ్ళూరుపేట ప్రవేశించగానే ఉన్నట్టుండి వర్షం పట్టుకుంది. ధారాపాతంగా కురిసింది. అప్పటికి ఆ ఊరి వాళ్ళకి కొన్ని నెలలుగా వర్షాలు లేక అనేక అవస్థలు పడుతున్నామని అనుకుంటున్నారట అప్పటికి. ఇంకొక నిదర్శనం ఏమిటి అంటే 1983 జూలై నెలలో కర్నూలు పట్టణంలో కామకోటి పీఠం స్వాములు చాతుర్మాస్యం చేశారు. పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి మరియు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములు ముగ్గురు కూడా ఆ చాతుర్మాస్యంలో పాల్గొన్నారు. అందుచేత ఆచార్యత్రయాన్ని చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి, పరిసర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ప్రజలు అరుదించారుట. స్వాములు కాలు పెట్టడానికి పూర్వం కర్నూలులో నీటి కరువు ఏర్పడింది. చాతుర్మాస్యం జరిగే స్థలంలో మరింత ఎద్దడి సంభవించింది. 100-120 మీటర్ల లోతున త్రవ్వినా, బోర్లు త్రవ్వినా కూడా నీరు పడలేదుట. అయినా పరమాచార్యుల వారు సూచించిన ప్రదేశంలో 20 మీటర్ల లోతుకే సమృద్ధిగా నీరు పడటం చూసి పురజనులు అందరూ ఆశ్చర్యపడినారు. అంతేకాక ఒక ఆదివారం ఉదయం స్వాములు ముగ్గురు సమీపంలో ఉన్న నదిలో స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ మోకాలి లోతు కంటే నీరు లేదు. అద్భుతం ఏమంటే వ్యాస పూజ జరిగిన, అంటే గురు పూర్ణిమగా ఉంది, ఇది జూలై నెలలోనే అంటున్నారు కదా, వ్యాస పూజ జరిగిన 12 గంటలకు ఎక్కడి నుంచి వచ్చిందో కట్టలు తెగేటట్లు నీరు ప్రవహించింది. ఆ మరునాడు కర్నూలు పట్టణంలో వర్షం ప్రారంభమైంది. జగద్గురువులు పాదం మోపిన ఫలితమని పట్టణవాసులంతా ఆనందంతో ఓలలాడారు. వాల్మీకి రామాయణం బాలకాండలో ఋష్యశృంగుని గురించి ఇలా వర్ణించబడింది. తత్ర చానీయమానేతు విప్రేతస్మిన్ మహాత్మని వవర్ష సహసాదేవో జగత్ ప్రహ్లాదయంస్తత. మహాత్ముడగు ఆ ఋష్యశృంగుడు అంగదేశంలో కాలిడినంతనే సర్వ ప్రపంచానికి సంతోషం కలిగేటట్లు శీఘ్రంగా వర్షం కురిసింది. స్వామివారు కలియుగ ఋష్యశృంగులు అని చెప్పి భావనగా ఈ కథ వివరించారన్నమాట. ఏమ్మా, ఇలా కంచి పరమాచార్యుల వారి మహిమలు వగైరా మనం ఈ మూక పంచశతి చెప్పుకునే క్రమంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేపు మనం తదుపరి శ్లోకాలు 15 శ్లోకాలు కొనసాగించుకుందామమ్మా. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.